ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం. సుబ్బలక్ష్మి అనే మహిళకి డెలివరీ కోసమని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఆవిడకి సిజరీన్ చేసి కుట్లు వేశారో మరి ఏదో జరిగింది. ఆవిడ కుట్లు విడిపోయినాయట. 5 రోజుల పాటు నరకయాతన పడి అక్కడ డాక్టర్స్కి అడిగి వేడుకుని నా కుట్లు విడిపోయినాయి, నేను బాధలో ఉన్నాను, ఏదైనా సరి చేయండి అన్న 5 రోజులైనా అక్కడ డాక్టర్స్ పట్టించుకోలేదట, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు. అప్పుడు ఆవిడ ఏం చేయాలో తెలియక సుబ్బలక్ష్మి గారు మీడియాని ఆశ్రయించారు. అప్పుడు వెంటనే కలెక్టరు అంతకుముందు కూడా గైనకాలజీ విభాగానికి వార్నింగ్ ఇచ్చారట, మీ వైపు నుంచి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి, సరి చేసుకోమని. అయినా కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. డెలివరీ అయ్యి బిడ్డకి జన్మ ఇవ్వటమే తల్లికి ఎంతో కష్టమైన పని అయినా కూడా చాలా ఆనందంగా ఎంత బాధనైనా భరిస్తూ డెలివరీలు విషయంలో చాలా పెయిన్ని భరిస్తారు ఆడవాళ్ళు. అలాంటిది కుట్లు కూడా విడిపోయి 5 రోజుల పాటు నరకయాతన పడుతున్న సాటి మహిళలు గైనకాలజిస్ట్ వార్డులో ఉన్న డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ పట్టించుకోకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించారట పాపం ఈ సుబ్బలక్ష్మి గారి విషయంలో. చూడండి, ఎప్పుడైనా సరే వెంటనే మీకు ట్రీట్మెంట్ జరగకపోయినా, వెంటనే ఏదైనా చేయకపోయినా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ప్రతి అధికారి మీకు స్పందిస్తారు. లేదంటే మీడియాని వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు రంగంలోకి దిగి మీకు వెంటనే న్యాయం చేస్తారు. అర్థమైందా?